అదిగదిగో చూసారా ఎలా ఏస్తున్నారో చిన్న పిల్లలు ఎంత బాగా ఏస్తున్నారో. సో, హే గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే మస్తున్నా. ఇక్కడ ఏసేది ఈ ట్రెడిషన్ డాన్స్ అనమాట. ఈ ఊరు డాన్స్. ఇంకా అలా మేము గూడా చూసుకొని రెడీ అయిపోయి ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అయిపోయాం. ఇందాకేసింది వీడే సిగ్గుపడుతున్నాడు కెమెరాలోకి రావడానికి. ఇంకా అలా కొన్ని క్లిప్స్ తీసుకొని ఇంకా మేము గుడికెళ్ళిపోయాం. ఫస్ట్ మా హనుమాన్‌జీకి దర్శనం చేసుకున్నాను. బాస్ దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే రాముల వారి గుడి చుట్టూ కూడా 3 అంటే 3 ప్రదక్షిణాలు చేసి కూర్చునిపోయాము. ఇక్కడ గోత్రనామాలు పంతులు గారికి చెప్పేసి ఇంక నేనైతే స్నాప్ తీసుకున్నాను. తినేసి ఇంక అలా కొంచెంసేపు ఉండి అసలైన భజనలోకి వెళ్ళి కూర్చున్నాము. భజన అంటే ఏం లేదు, ఇక్కడ ఈ ఊరు ట్రెడిషన్ అన్నట్టు ఒక్కొక్క విలేజ్‌కి ఒక్కొక్క ట్రెడిషన్ డ్యాన్స్ ఉంటది కదా! అలానే ఇది కూడానా ఓన్లీ బాయ్సే ఏస్తున్నారు. ఇది జస్ట్ ప్రాక్టీస్ మాత్రమే. గర్ల్స్ ఏయడానికి ఇంకా అసలైన పండగ రోజు ఏస్తాం. అందులో నేను కూడా ఏస్తా. అది ఫర్దర్ బ్లాగ్స్‌లో మీకొస్తది. ఇక్కడ మా బాబాయ్ కూడా ఏస్తున్నారు. చూపిస్తాను చూడండి. ఫుల్ అంటే ఫుల్ జోష్‌లో అందరూ ఏస్తారు. భలే ఉంటది భజన అయితే. నాకు ఈ ట్రెడిషన్ డాన్స్ నేర్పించింది కూడా మా బాబాయే. నేను కూడా ఏస్తాను. అది మీకు ఫర్దర్ వ్లాగ్స్‌లో చూపిస్తాను. సో, మరింతే మా జాతర విషయాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేసి కింద తెలపండి. అవును, మీకు మా విలేజ్ ఏంటో తెలుసుకోమన్నాం కదా! కామెంట్ చేశారా మరి? సో, దట్స్ ఫర్ ద మినీ వ్లాగ్. బై గైస్.